అందరికీ శుభోదయం అండి. 6వ రోజు పూజ, అర్ఘ్యాలు, ఆ తర్వాత హారతులు అన్నీ ఇక్కడ రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. చక్కగా ఈ పూజా విధానం అంతా చూసి అమ్మవారి ఆశీర్వచనం పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వ్రతాన్ని చాలా మంది పతివ్రత శిరోమణులు అందరూ కూడా ఆచరించారు అని చెప్పనని ఈ వ్రతానికి సంబంధించినటువంటి ఒక ఇతిహాసం ఉంది, చెప్తున్నాను అని చెప్పని ప్రారంభం చేశారట. చాలా కాలం కిందట కృష్ణానదీ తీరములో గల మంగళగిరి అనేటువంటి ఊళ్ళో నృసింహస్వామి వారు ఉండేటువంటి ఒక పట్టణం ఒకటి ఉంది. ఎంతో విశేషమైనటువంటి పట్టణం. ఆ పట్టణాన్ని ధర్మవర్మ అనేటువంటి ధర్మనిష్ఠుడైనటువంటి రాజుగారు ఆ యొక్క ఊరిని పరిపాలిస్తున్నాడు. ఆయన అతనికి సకల శాస్త్రవేత్తలైనటువంటి సోమయాజి అనేటువంటి పురోహితుడు ఉన్నాడ ఆ యొక్క రాజుగారికి. ఆ సోమయాజి చాలా ఎంతో బహు పుత్రశాలి, చాలా అధికమైనటువంటి సంతానంతో కూడుకుని ఆ యొక్క రాజుగారి దగ్గర సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నాడు. ఆ సోమయాజి గారి దంపతులు, ఆవిడేమో సోమపీచిని. ఆ విధంగా ఆ సోమయాజి గారి భార్య కూడా ఆయనకి ప్రతినిత్యము కూడా చక్కగా సకల మర్యాదలన్నీ చేస్తూ భర్తకు అనుగుణంగా ఆయన ఒక అడుగుజాడలో నడుస్తుంది ఆవిడ. ఇవే కాకుండా ఆవిడికి గౌరీ పూజ ఎంతో ఆసక్తి కలది. ఆ ఆసక్తితో ఆవిడ గౌరీ వ్రతాన్ని బట్టి చక్కగా 9 సంవత్సరాలు నోచుకుని ఉద్యాపన చేయగోయదలచినది నియమంతో ఉన్నది. ఉద్యాపన చేసుకోవాలనేటువంటి నియమంతో ఉండి ఆ యొక్క భర్త యొక్క అనుమతి కోసం ఆయన ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూసిన భాగ్యోదయమునే భర్త కూడా అనుమతి ఇచ్చాడు ఉద్యాపన చేసుకోవడానికి. ఇచ్చేసరికి ఆ రాజుగారి భార్య ఉంది. ఇంత సంపద, చక్కగా ఇంత పతివ్రత, ఇంత మంచి సంతానం, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఎందువల్ల వచ్చినాయి అని చెప్పనని ఆ రాణి ఎట్లా వచ్చినాయో తెలుసుకుందామని చెప్పనని ఈ యొక్క సోమయాజి గారి భార్య చేసేటువంటి ఆ వ్రత ఉద్యాపన దగ్గరకు వచ్చి ఆ యొక్క ఉద్యాపనని పరీక్షిద్దామని చెప్పనేటువంటి ఆలోచనతో ఆవిడ మనస్సులో తలుచుకుని, గో బ్రాహ్మణాది హింసలు చేసినటువంటి వాళ్ళు పాపగోపంలో జన్మిస్తారని చెప్పనని తెలిసి కూడా ఈ యొక్క సోమయాజి గారి యొక్క దంపతుల యొక్క కుమారులందరినీ కూడా ఆవిడ చంపించి వేసేసింది. ఈ యొక్క వ్రతాన్ని పరీక్షిద్దామని చెప్పినటువంటి ఉద్దేశంతో వాళ్ళని చంపించి వేసేసి ఆవిడ ఉద్యాపన చేసుకుంటున్నటువంటి ఆ పూజా స్థలం దగ్గరకు ఆ యొక్క మృతదేహాలన్నింటినీ కూడా అక్కడ పడవేయించింది. వాళ్ళందరితో కూడా పడవేయించిన ఆవిడ ఈ యొక్క గౌరీ వ్రత ఉద్యాపన శ్రద్ధాభక్తులతో ఆ యొక్క ఉద్యాపన అంతా కూడా పూర్తి చేసి అనంతరము ఆ పూజ యొక్క గంధాక్షతలు, వ్రతం పూజలో ఉన్నటువంటి అక్షతలు నీళ్లు తీసుకుని ఆ పడి ఉన్నటువంటి మృతదేహాల మీద చల్లగా ఆ యొక్క శక్తి ప్రభావం వల్ల ఈ చనిపోయినటువంటి కుమారులందరూ కూడా వాళ్ళందరూ చక్కగా లేచి తిరిగారు. ఈ దృశ్యమంతా రాజుగారి భార్యకు తెలిసింది. వెంటనే పురోహితుని భార్యను పిలిపించింది. నీ పుత్రులు ఎలా బ్రతికారు, ఈ వ్రత మహిమను పరీక్షింపదలచి నేనే నీ పుత్రుల్ని చంపించేశాను, వాళ్ళు మళ్ళీ ఎట్లా బ్రతికారు అని చెప్పనని అడిగేసరికి అది ఎలా సాధ్యమైంది, ఈ యొక్క వ్రత మహిమనంతా కూడా నాకు తెలుపవలసినది అని చెప్పి అడిగింది అనమాట. అడిగేసరికి ఆ సోమపీతిని ఆవిడంది, ఓ దేవి, అనంత కోటి జీవరాశులను పరిరక్షిస్తున్నటువంటి శక్తి గల మహాదేవి సావిత్రి అమ్మవారమ్మ, ఆమె శరణానందం వల్ల నా పుత్రులు నాకు కలిగారు. అంతేకాకుండా నాకు జన్మ సాఫల్యం కూడా కలిగింది, నాకు సౌభాగ్యం కూడా పెరిగింది. ఇట్టి మహత్తర శక్తి గల సావిత్రి గౌరీ వ్రతం వల్ల నాకు ఇన్ని కోరికలన్నీ కూడా తీరినాయి అని చెప్పేసరికి రాజు భార్య సోమదేవమ్మతో అడిగింది, ఓ దేవి, అట్టి మహిమాన్వితురాలైనటువంటి సావిత్రి గౌరీ వ్రతాన్ని ఏ నెలలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అదంతా కూడా నాకు వివరంగా చెప్పి నాకు కూడా జన్మ సాఫల్యతను చేకూర్చుము అని చెప్పిన అడిగేసరికి ఆవిడ చెప్తోంది, ఆవిడ రాణితో చెప్తోంది, ఓ రాణి, మకర రాశిలో సూర్యుడు ప్రకాశించినటువంటి మరుసటి రోజున బ్రాహ్మీ ముహూర్త కాలమున తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపు చక్కగా నిద్రలేచి నదీ తీరములో స్నానాదులు గావించుకుని కుమ్మరి ఇంటికి వెళ్ళి
ఆ కుమ్మరి సారైందు ఉన్నటువంటి మట్టితో సావిత్రి గౌరీ ప్రతిమలను చేసి వాటిని ఇంటికి తీసుకువచ్చి చక్కగా ప్రతిష్టాపన చేసి ప్రాణ ప్రతిష్టాపన చేసి మౌనముగా ఉండి కల్పోక్త ప్రకారముగా చక్కగా కల్పంలో చెప్పినటువంటి విధానముగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి ఆ వ్రతం అయిన తర్వాత కథ చెప్పుకొని 9 ముళ్ళు వేసినటువంటి తోరములను కట్టుకొని ఈ రీతిగా 9 రోజుల పాటు చేసి 9వ రోజున చక్కగా ఉద్యాపన చేసుకోవాలి. 9 సంవత్సరముల పాటు ఈ విధంగా వ్రతం చేసి వ్రత పరిపూర్తికై ఉద్యాపన చేసుకోవాలి. చేసుకున్న తరువాత 9 చాటల జోడులను తెప్పించి వాటిలో ఒక్కొక్క జోడునందు 9 ఆకులు ఒక్కలు పసుపు కొమ్ములు వీటన్నిటితో పాటుగా మంగళ ద్రవ్యాదులన్నీ కూడా ఆ చాటల జోడులో ఉంచి ఒక్కొక్కరికి ముత్తైదుకి చక్కగా బొట్టు పెట్టి సమస్తమైనటువంటి అలంకారాదులన్నీ కూడా చేసి ఆ ముత్తైదువులకి వాయన దానం ఇవ్వాలి అమ్మ అని చెప్పి ఆ తరువాత వాయన దానం ఇచ్చి వాళ్ళకి ప్రదక్షిణ నమస్కారాదులన్నీ కూడా చేసి చక్కగా వారిని ఇళ్లకు పంపించి తాను కూడా భుజింపాలి. ఈ విధంగా ఇట్లు పట్టినటువంటి నోము పరిపూర్తి చేసిన వారికి చక్కగా పుత్ర పౌత్ర సంపదలు కలుగుతాయి అని చెప్పగా ఆ రాణి అందనమాట, అమ్మ ఇంత మహిమానుడి ఈ యొక్క వ్రత కాలము ఎప్పుడు వస్తుందా అని చెప్పి వేచి చూసింది. ఆ రాణి యొక్క భాగ్యోదయమున ఆ రోజు రానే వచ్చింది. ఆవిడ కూడా తన భర్త అనుమతి ప్రకారము చక్కగా ఈ యొక్క సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆచరించిన తరువాత ఈ వ్రత ప్రభావం వలన పుత్ర పౌత్రాదులన్నీ కూడా ఆవిడకి కూడా కలిగి అంత్యమున గౌరీ లోకాన్ని పొందిందనమాట. ఈ యొక్క వ్రతం చేసిన వారు విన్నవారు వినిపించిన వారందరికీ కూడా ఆ యొక్క శివ సాయుధ్యాన్ని గాయత్రి అమ్మవారి గౌరీ సాయుధ్యాన్ని పొందగలరు అని చెప్పనని ఆ నైమిషారణ్యంలో ఉన్నటువంటి సౌనకాది మహామునులకు ధర్మరాజుకి ఆ యొక్క మార్కండేయ మహాముని ఈ యొక్క గౌరీ సావిత్రి గౌరీ యొక్క వ్రత విశిష్టతనంతా కూడా చక్కగా వివరించి చెప్పారు. అది మొదలుకొని ఆ ధర్మరాజు గారి యొక్క వ్రత మహిమను విని ఆ వ్రతం స్థిరందరి చేత ఆయన చేయించారన్నమాట. ఇది సావిత్రి గౌరీ వ్రత కథాయా సంపూర్ణం. అక్షింతలు ఆయుర్దాయం తప్పిన కంటి చల్లమెట్ల గౌరి కంటి సావిత్రి గౌరి కంటి కంటి కంటికి ఏమి కంటి కంటి చల్లమెట్ల గౌరి కంటి సావిత్రి గౌరి కంటి కంటి కంటికి ఏమి కంటి మెట్ల కంటి చల్లమెట్ల గౌరి కంటి సావిత్రి గౌరి కంటి. ఒక్క నిమిషమే చూసారా? కంటి కంటి ఏమి కంటి ఏమి కంటి నిదాన మెట్ల కంటి చల్ల మెట్ల గౌరి కంటి సావిత్రి గౌరి కంటి 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 ఏమి కంటి నిదాన మెట్ల కంటి చల్ల మెట్ల గౌరి కంటి సావిత్రి గౌరి కంటి. 2 అయిపోయింది. లెక్కపెట్టండి. కంటి కంటి ఏమి కంటి నిదాన మెట్ల కంటి చల్ల మెట్ల గౌరి కంటి సావిత్రి గౌరి కంటి 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 ఏమి కంటి నిదాన మెట్ల కంటి చల్ల మెట్ల గౌరి కంటి సావిత్రి గౌరి కంటి 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 ఏమి కంటి నిదాన మెట్ల కంటి చల్ల మెట్ల గౌరి కంటి సావిత్రి గౌరి కంటి. 3 కంటి కంటి ఏమి కంటి నిదాన మెట్ల కంటి చల్ల మెట్ల గౌరి కంటి సావిత్రి గౌరి కంటి 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 ఏమి కంటి నిదాన మెట్ల కంటి చల్ల మెట్ల గౌరి కంటి సావిత్రి గౌరి కంటి 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 ఏమి కంటి నిదాన మెట్ల కంటి చల్ల మెట్ల గౌరి కంటి సావిత్రి గౌరి లేకుండా చేసి తిరుగుదండన పొరుగుదండన లేకుండా చేసి స్వర్గానికి వెళ్ళిన సౌతి పోరు లేకుండా చేసి మారులోకానికి వెళ్ళిన మారు తల్లి పోరు లేకుండా చేసి సావిత్రి గౌరీ దేవి తల్లి. 3 దీపు అని కూడా కరెక్ట్ గా తర్వాత చెప్పేనా? చేసేస్తాం. తల్లిదండ్రుల చేసి అర్థదండన అవదండన చేసి పురుషులండన పురుషులండన చేసి రాజదండన అవదండన లేకుండా చేసి లేకుండా చేసి సర్వాలకెళ్ళిన సతిపోరు లేకుండా చేసి మారులోకానికి వెళ్ళిన మారుతల్లి పోరు లేకుండా చేసి సావిత్రి గౌరీ దేవి మీ దండన చూడాలి. మేము ఎక్కువ చదివి అయిపోతుంది 4 సార్లు 4 మూల మిగిలింది. చదివేస్తావా? చెప్పేసా వచ్చేసా చదివేసి ఈరోజు మేము ఎక్కుతూ ఉంటాం.
అంతేనా 5 ఒకసారి ఇప్పుడు ఒకసారి అయిపోయింది కదా మొత్తం అయిపోయింది కదా ఫస్ట్ నాలుగు చదువుకోవాలి. తల్లిదండ్రుల తండ్రిదండన కలుగజేసి అత్తదండన మామదండన కలుగజేసి పురుషదండన పుత్రదండన కలుగజేసి రాజదండన యమదండన లేకుండా చేసి ఇరుదండన పురుగుదండన లేకుండా చేసి స్వర్గానికి వెళ్ళిన సౌతి పోరు లేకుండా చేసి మార్గలోకానికి వెళ్ళిన మారతల్లి పోరు లేకుండా చేసి సావిత్రి గౌరి దేవిని దండన మాకు ఎప్పుడు ఉండేలా చూడండి. ఒకటిలో రెండులో రెండు. నాకు అర్థంగా ఇది ఎప్పుడు తర్వాత ఒక నిమిషం ఉండండి. అప్పుడు నాకు గుర్తుపెట్టుకో. తల్లిదండన తండ్రిదండన కలుగజేసి అత్తదండన మామదండన కలుగజేసి పురుషదండన పుత్రదండన కలుగజేసి రాజదండన యమదండన లేకుండా చేసి ఇరుదండన పురుగుదండన లేకుండా చేసి స్వర్గానికి వెళ్ళిన సౌతి పోరు లేకుండా చేసి మార్గలోకానికి వెళ్ళిన మారతల్లి పోరు లేకుండా చేసి సావిత్రి గౌరి దేవిని దండన మాకు ఎప్పుడు ఉండేలా చూడు తల్లి. రెండులో మూడు. తల్లిదండన తండ్రిదండన కలుగజేసి అత్తదండన మామదండన కలుగజేసి పురుషదండన పుత్రదండన కలుగజేసి రాజదండన యమదండన లేకుండా చేసి స్వర్గానికి వెళ్ళిన సౌతి పోరు లేకుండా చేసి మారదండన లేకుండా చేసి ఇరుగుదండన పొరుగుదండన లేకుండా చేసి స్వర్గానికి వెళ్ళిన సౌతి పోరు లేకుండా చేసి మారులోకానికి వెళ్ళిన మారుతల్లి పోరు లేకుండా చేసి సావిత్రి గౌరీ దేవి దండన మాకు ఉండేలా చూడు తల్లి. మూడు. దీపు అని కూడా కరెక్ట్ గా తర్వాత చెప్పేనా చేసేస్తాం. తల్లిదండ్రుల తండ్రిదండన కలుగజేసి అత్తదండన మామదండన కలుగజేసి పురుషదండన పుత్రదండన కలుగజేసి రాజదండన యమదండన లేకుండా చేసి ఇరుదండన పురుగుదండన లేకుండా చేసి స్వర్గానికి వెళ్ళిన సౌతి పోరు లేకుండా చేసి మారులోకానికి వెళ్ళిన మారుతల్లి పోరు లేకుండా చేసి సావిత్రి గౌరీ దేవి నీ దండన మాకు ఎప్పుడు ఉండేలా చూడు తల్లి. మేము ఎక్కువలోపు చదివి అయిపోతుంది 4 సార్లు. 4 మూడులా మిగిలింది. చదివేస్తావా? చెప్పేమో వచ్చేస్తా చదివేసి ఈలోపు ఏడుస్తూ ఉంటాం. అంతేనా 5 ఒకసారి ఇప్పుడు ఒకసారి అయిపోయింది కదా మొత్తం అయిపోయింది కదా ఫస్ట్ నాలుగు చదువుకోవాలి. తల్లిదండ్రుల తండ్రిదండన కలుగజేసి అత్తదండన మామదండన కలుగజేసి పురుషదండన పుత్రదండన కలుగజేసి రాజదండన యమదండన లేకుండా చేసి ఇరుదండన పొరుగుదండన లేకుండా చేసి స్వర్గానికి వెళ్ళిన సౌతి పోరు లేకుండా చేసి మార్గలోకానికి వెళ్ళిన మారతల్లి పోరు లేకుండా చేసి సావిత్రి గౌరి దేవిని దండన మాకు ఎప్పుడు ఉండేలా చూడండి. ఒకటిలో రెండులో రెండు. నాకు అర్థంగా ఇది ఎప్పుడు తర్వాత ఒక నిమిషం ఉండండి. అప్పుడు నాకు గుర్తుపెట్టుకో. తల్లిదండన తండ్రిదండన కలుగజేసి అత్తదండన మామదండన కలుగజేసి పురుషదండన పుత్రదండన కలుగజేసి రాజదండన యమదండన లేకుండా చేసి ఇరుదండన పొరుగుదండన లేకుండా చేసి స్వర్గానికి వెళ్ళిన సౌతి పోరు లేకుండా చేసి మార్గలోకానికి వెళ్ళిన మారతల్లి పోరు లేకుండా చేసి సావిత్రి గౌరి దేవిని దండన మాకు ఎప్పుడు ఉండేలా చూడు తల్లి. రెండులో మూడు. తల్లిదండన తండ్రిదండన కలుగజేసి అత్తదండన మామదండన కలుగజేసి పురుషదండన పుత్రదండన కలుగజేసి రాజదండన యమదండన లేకుండా చేసి స్వర్గానికి వెళ్ళిన సౌతి పోరు లేకుండా చేసి మారులోకానికి వెళ్ళిన మారతల్లి పోరు లేకుండా చేసి అంతే సావిత్రి గౌరీ తల్లి నీ దండన మాకు ఉండేలా తల్లి. 3లో 1. శ్రీ గౌరీ నేను మాడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు కుంభాల మెట్లు మెట్లాడి పోదాము రావే శ్రీ గౌరీ నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు మెట్లు గదహాల మెట్లు మెట్లాడి పోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు మెట్లాడి పోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు మెట్లు పుష్పాల మెట్లు మెట్లాడి పోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు పుష్పాల మెట్లు మెట్లాడి పోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు కుంకాల మెట్లు మెట్లాడి పోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు పరిధాల మెట్లు మెట్లాడి పోదాము రావే శ్రీ గౌరీ నువ్వు ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు.
పుష్పాల మెట్లు మెట్లాడి పోదాము రావే శ్రీ గౌరీ స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. అన్నపూర్ణ చదువుతున్నావు బాగా మధ్య డిస్టర్బ్ అయితే వెనక్కి రౌండ్లోకి వెళ్ళిపోతున్నావు, ముందు వాళ్ళకి రాకుండా అందరూ. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. నమ శివాయ రుద్రాయ సుగుణాయ విశ్వరూపిణి దేవ్యై ఛాయతనం దేవి లక్ష్మీ సావిత్రి నమోస్తుతే. త్వరగా త్వరగా ప్లేటింగ్ రా. కాసిన తర్వాత నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చినాడు కామాకి తర్వాత ఇక్కడ నుంచి మూలపడ్డాను కానీ 30 మంది వాళ్ళందరూ నా గురించి ఎప్పటి నుంచి బుక్ చేసుకున్నారు. మళ్ళీ చాలా కార్యక్రమాలు చేస్తే కానీ అంతా అక్కడ माता महाराज्ञी की जय। ओम गात्याजनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गेः प्रचोदयात्। महादेवी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। वाग्देवी विद्महे ब्रह्मपत्नी धीमहि तन्नो वाणी प्रचोदयात्। महासावित्री गौरी नमः। सावित्री गौरी शंकराभ्यां नमः। सुवर्णदिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि। मनसा आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि। यस्य स्मृत्या जनमकितो पूजाक्रिया शिवमेनं संपूर्ण नामजाति सद्यो वन्दे परमेश्वरी। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरी यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तुते। ध्यानवाहनादि षोडशोपचार पूजा च नैवेद्या च महानैवेद्या च भगवती सर्वात्मिके सर्वं श्री महा सावित्री गौर्याः सुप्रीता सुप्रसन्ना अपराधो एतत्फलं सावित्री गौरी पादारविन्दार्पणमस्तु। अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वरी। प्रार्थना नमस्कारान् समर्पयामि।
तव सान्निध्यं देहि मे परमेश्वर परमेश्वर परमेश्वरी अनायासेन मरणं विना दैन्येन जीवनं देहान्ते तव सान्निध्यं देहि मे परमेश्वर परमेश्वरी అనాయాసైన మరణం వినా దైన్యేన జీవనం देहान्ते तव सान्निध्यं స్వర్గంలోకి ముచ్చారా అందులో ఎవరు కోడారు అందుకు ఎవరు సాక్షి నంది సాక్షి నాకెవరు సమానం అందుకెవరు సాక్షి ఇద్దరు సమానమే దానికి ఎవరు సాక్షి నంది సాక్షి సాక్షి కోట సాక్షి సోమ సాక్షి పంచాంగ బ్రాహ్మణ 7 కొడుకులు 3 కూతురు సాక్షి కులకంతుల గుణమ్మ సాక్షి ముద్రాడు గుణమ్మ సాక్షి ముద్రాడు సాక్షి ఏ ముద్రాడు తిన్న ముద్రాలు నాగమ్మ సాక్షి గారి తిన్న గౌరమ్మ సాక్షి ఊరిని తిన్న ముచ్చమ్మ సాక్షి అడుగు తిన్న అచ్చమ్మ సాక్షి పరమాణం తిన్న పార్వతి అమ్మ సాక్షి కలగాయ పిలిచిన కామేశ్వరమ్మ సాక్షి సావిత్రి గౌరీ దేవి నీ పాదాలే మాకు సాక్షి చూసి ఏమి చూసి దేవి దేవరాయలు చూసి దేవి దేవరాయలు ఏం చేస్తున్నారు చూసి దేవి దేవరాయలు ఏం చేస్తున్నారు అందులో ఎవరు గెలిచారు ఎవరు కొడారు అందరూ సమాజానికి ఎవరు సాక్షి 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 కోట సాక్షి కొమ్మ సాక్షి కోటలో పంచాంగ బ్రాహ్మణ 7 కొడుకు 7 కూతురు సాక్షి సాక్షి కులగంతుల పున్నమ్మ సాక్షి నంద్రాల గౌరమ్మ సాక్షి ముద్దలు తిన్న ముద్రాల సాక్షి నాగరాజు నాగమ్మ సాక్షి గాలి తిన్న సాక్షి గురించి సాక్షి అడుగు తిన్న అచ్చమ్మ సాక్షి సావిత్రి గౌరీ దేవి నీ పాదాలే మాకు సాక్షి. ఇప్పుడు మిగతా 2 నువ్వు చదివేసి 4 3 వందే సర్వగతం దయామృతనిధం వందే నృసింహాపకం వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపకం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శంభో మహేశ కరుణామయ సులభాడే గౌరీపదే పశుపదే పశుపాసనాసన్ కాశీపదే కరుణయా జగదే తదేక స్తంహంసి పాప విదధాసి మహేశ్వరోసి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షా దేహి చ పార్వతి అదాయ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వర బాంధవస్య భక్తాస్య స్వదేశో భువనత్రయం ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరమావహై తేజస్వినావధీతమస్తు భావిద్విషావహై ఓం శాంతి 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 ఓం పార్వతీపదే హర హర మహాదేవ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గవే కృష్ణా నది తీరాన నిలచిన తల్లివే దేవి రావే ఎల్లమ్మ రావే 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 ఎల్లమ్మ రావే గజల్లలాగు తొడిగి పొద్దల్లా నీ కోసం గజల్లలాగు తొడిగి పొద్దల్లా నీ కోసం ఒక పొద్దు ఉండి నేను బక్క చిక్కిపోయానే వేర్కాటిల్ వీటిరు కుంభేదవల్లి మారి నాకరిందందిడు వైజ్ఞాన దేవి మారి వేర్కాటిల్ వీటిరు కుంభేదవల్లి మారి నాకరిందందిడు వైజ్ఞాన దేవి మారి ఈ నామిదువే తందిడు నాగమాగమారి ఆపలుడున్నది వారి నాగమాగమారి కరుణాక
కరుమారి కరుమారి సుకుమారి మగమారి ఇంద్రకీలాదిపై వెలసిన దుర్గవే కృష్ణానది తీరాన నిలచిన తల్లివే కంచి కామాక్షివే మధుర మీనాక్షివే కోల్హాపూర్ మహాలక్ష్మి శ్రీశైల భ్రమరాంబ జై 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 అంబ దుర్గా భవాని మా తల్లి చల్లంగా చూడు భవాని తిరుపతిలో ఎంకన్న శ్రీశైలం మల్లన్న భద్రగిరి రామన్న పానకాల నరసన్న అబ్బబ్బ దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాథుడు శ్రీరామచంద్రుడు తిరుపతిలో ఎంకన్న శ్రీశైలం మల్లన్న భద్రగిరి రామన్న పానకాల నరసన్న గురువాయూరప్పన్న ధర్మస్థలి మంజునాథ శబరిగిరి అయ్యప్ప మన అండ ఉండగా గురువాయూరప్పన్న ధర్మస్థలి మంజునాథ శబరిగిరి అయ్యప్ప మన అండ ఉండగా జై 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 అంబ దుర్గా భవాని మా తల్లి చల్లంగా చూడు భవాని కృష్ణ గోదావరి పెన్నా కావేరి తుంగభద్ర నదులతో అలరాలు తల్లివే గోల్కొండ కొండపల్లి హంపి ఎల్లోర అజంతా లేపాక్షి ఖజురహో శిల్పాల గోల్కొండ కొండపల్లి హంపి ఎల్లోర అజంతా లేపాక్షి ఖజురహో శిల్పాల జై 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 అంబ ఇచ్చేసి మీరు ఒకసారి లేదు లైట్ తీసేస్తే సాహిత్య రసపాన సరసా ఉల్లాసిని సాహిత్య రసపాన సరసా ఉల్లాసిని కవి జన భూషిణి కామా విలోచని కవి జన భూషిణి కామాని శారదే అంబా భవాని శారదే భవాని శారదే శృంగార రసపాన అపరాధ్య చీర చూసుకో అదే ప్రదక్షిణ అక్కడ గంట కొట్టండి అమ్మా కూడా నెమ్మదిగా
మాంగళ్య విలసద్గలే చంద్రాచకారంగకార రాజస్కలే చంద్రాచకారంగరాజస్కలే భూమధ్య సింధూర తిలకాంకితే భూమధ్య సింధూర తిలకాంకితే గుప్తం హృదయంతినే సంచతే గుప్తం హృదయంతనే సంచతే శ్రీరాజరాజేశ్వరి మాం పాహి గురురూపిణి భాస్కరకిరీటేన పరిభావితే భాస్కరకిరీటేన పరిభావితే చిత్తం విద్యుతాం చతుసి భావితే చిత్తం విద్యుతాం చతుసి భావితే పుత్రోదయానిత్య పావంబికే పుత్రోదయానిత్య పావంబికే శ్రీ సచ్చిదానంద తత్వాత్మికే శ్రీ సచ్చిదానంద తత్వాంబికే శ్రీ రాజరాజేశ్వరి దేవి మాం పాహి గురురూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి మాం పాహి గురురూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి మాం పాహి గురురూపిణి. హారతులీయరే జోష్ కావాలంట జోష్ ఎందుకు అది కూడా చూసే హారతులీయరే అంబకు అతివలు మీరంతా సౌభాగ్యవంతులంతా పసుపు కుంకుమ పూల పళ్ళెముల పసుపు కుంకుమ పూల పళ్ళెముల జోలు వేయించి హారతులీయరే జ్యోతులు వేయించి హారతులీయరే జ్యోతి స్వరూపిణికి జగన్మాత భవానికి జ్యోతి స్వరూపిణికి జగన్మాత భవానికి జన్మ మృత్యు జర వ్యాధి వినాశిని జన్మ మృత్యు జర వ్యాధి వినాశిని జయ జయ ధనులతో హారతులీయరే జయ జయ ధనులతో హారతులీయరే హారతులీయరే అమ్మకు అతివలు మీరంతా సౌభాగ్యవతులంతా పసుపు కుంకుమ పూల పళ్ళెముల పసుపు కుంకుమ పూల పళ్ళెముల జ్యోతులు వెలిగించి హారతులీయరే జ్యోతులు వెలిగించి హారతులీయరే అమిమిల చండికకు పరాంబిక పార్వతికి అంబిక చండికకు పరాంబిక పార్వతికి పతిత పావనికి పవన సేవితకి పతిత పావనికి పవన సేవితకి
हिरण्यवात्रं पूर्णं ददाति अधर्मदाति एकदा ब्रह्मणर्वहति एकदैवाय जमानाय ददाति मंगलं गोदलेन्द्राय महावीरात्मने चक्रवर्तितनुजाय महाभूमाय वेदान्तवेद्याय कल्लामोदये गुंडां मोहनरूपाय गुण्यलोकाय मङ्गलम् महासावित्री गौरी महासावित्री गौरी शंकराभ्यां महानिराजनमर्धयामि निराजनामन्त्रो वृद्धात्मं समर्पयामि नमस्करोमि रक्षाविधारयामि पार्वती माता महाराज्ञी की जय मंत्र पुष्पम् ओम जातवे स्पर्शति दुर्गा विश्वानामे प्रसन्नं दधेतादिग्निः तामग्निं नास्तान् देवी गौरं नमः प्रपद्ये जो अस्मान् धरति दुर्गा विश्वाः उष्ट पृथ्वी बहुलान उर्वे भगवान् जनयाय धन्यो हरिस्वान् नमस्कार जातवे धन्यं धन्यनादाय ददाति प्रसेयते अद्यवन मनधारणानो अस्माकं बोध्यविदानूनां मदनादि धकुंतः मानव ब्रह्मग्निनो वेम परमात् सधस्ता अदोतनः परधति दुर्गा विश्वा सामदेव अतिदुरिताग्निः प्रत्नोदे गमेज्या भैरवनाथ दानं यदति द्वाज्ञानमं विप्रयत्वात्मभ्यं भगवानि दुर्गा को भैरवतो मे जाने कृत्वे कृष्ण अनंतरे मानाकस्य उत्सव समाधान वेदेहि दुर्गे प्रचोदयात् लक्ष्मीं क्षीरसमुद्रादिकर्याम् दासी भूत समस्त देवगणां लोके गरीबां राम से मनमंदगणाक्षरब्धा विभाव ब्रह्मेन्द्र गंगाधर द्वां त्रैलोक्य ब्रह्मण्यं धरजना वंदे मुकुंद प्रियां धरलक्ष्मी मोक्ष लक्ष्मी देवलक्ष्मी सरस्वती धन्नाम मधुरवदा वरांगुषु पादम भेदुद्रां वरेण वहन्तीं कमलानसां बालकोटि प्रतिभां नेत्रां भजेहं वां जगदीश प्रींदां सर्वमंगलांगजे शिवे सर्वार्थसाधिके संज्ञे त्रिमुक्तिदेहि अन्नो लक्ष्मी प्रचोदयात् वेदान्तोत्तर प्रोक्त वेदान्ते च प्रतिष्ठितः रज्य प्रवृत्तिरेणते परतमहे कुरहाल कुरुहायुक्ते महादेवाधिपतिर् ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोऽर्कं सत्यं परं ब्रह्म विश्वरूपाय मे नमो महाधाङ्गसप्रवार महासावित्री गौरी महासावित्री गौरी शंकराभ्यां नमः वाङ्मूले वेदोक्तदिव्या मंत्र पुष्पाञ्जलिं समर्पयामि यानि बाबानि जन्मान्तरकृतानि जातानि प्रपश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापाहं महिमान् कृपया देवी गतवत्सले अन्यथा जन्मनासि त्वमेव जन्मः तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरी महेश्वरी आत्मप्रदक्ष नमस्कारान् समर्पयामि पुनः पूजां करिष्ये छत्रेणाच्छादयामि